హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా రాగి రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు రాగి పిండి వేసుకుని ముందుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, పొట్టు తీసుకున్న తెల్లగడ్డలను వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. బరకగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. అలాగే ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న సోయాకును ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. సోయాకు వేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. రుచికి సరిపడ ఉప్పు, కాస్త కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి పల్లీలను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం తుడుచుకోవాలి. ముందుగా కలిపెట్టుకున్న రాగి పిండిని ఒక ముద్దలాగా చేసుకుని రొట్టెలాగా తొట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని రాగి పిండి తొట్టుకున్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకోవాలండి. అప్పుడే రొట్టె అనేది బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఒక సైడ్ ఉడికాక మరో పక్కకి టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు పక్కల కాల్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మిగిలిన పిండితో కూడా సేమ్ అలాగే చేసుకోవాలండి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి. ఈ రాగి రొట్టె అలాగే తిన్నా చాలా బాగుంటుందండి. ఈ రాగి రొట్టెకి ఎలాంటి సైడ్ డిష్ అవసరం ఉండదండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా రాగి రొట్టె రెడీ అయిపోయింది. రాగి రొట్టె వీక్లీ వన్స్ ఒకసారి చేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.